ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి నామమున వందనాలు. అందరు బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానాన్ని వింటానికి సిద్ధపాటు కలిగి ఉన్నావా? అయితే దేవుడు నేరుగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ధ్యానించగలిగితే అక్కడ రాస్తూ ఉన్నమాట, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకి రప్పించును. ఇక్కడ దేవునికి వాగ్దానాన్ని మనం చూడగలిగితే, ఎవరైతే నీ పైన శత్రువులుగా ఉండి ఎవరైతే నీ మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నారో, ఇదిగో వారు ఏ కీడైతే నీ మీదకి తలంచి ఉన్నారో ఆ కీడు నేరుగా వారి మీదకే వస్తుంది అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ కీర్తనకారుడు కోరుకుంటూ ఉన్నాడు, యథార్థంగా న్యాయంగా దేవుని వాక్యాన్ని బట్టి ఈ కీర్తనకారుడు కోరుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఏంటయ్యా అంటే, ఇదిగో అయ్యా, ఎవరైతే నా మీద కీడు కలిగి ఉన్నారో వారి మీదకి నీవు కీడు రప్పించే దేవుడు అని నేను విశ్వసిస్తున్నా. అది కూడా ఎలాగా? అన్యాయంగా కాదు, అది కూడా ఏదో స్వార్థపూరితంతో కాదు. అందుకే కింద వచనంలో రాస్తూ ఉన్నాడు, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము, నీ సత్యమును బట్టి వారిని నశింపచేయము అంటున్నాడు కీర్తనకారుడు. ఒకవేళ నీ శత్రువుని చూసి వాడు నాశనం అయిపోను, అదైపోను, ఇదైపోను నువ్వు అన్నంత మాత్రాన దేవుడు వారిని చేయడు. కానీ దేవుడు ఎప్పుడు నీ శత్రువు మీద దేవుడు విజయాన్ని నీకు ఇస్తాడు. వారు ఎప్పుడు నాశనం అవుతారు అంటే దేవుని యొక్క సత్యాన్ని బట్టి. అంటే వాడు తప్పు చేశాడా లేదా, నిజంగా యథార్థంగా ఉన్నాడా లేదా, నిజంగా ఇతరుల మీదకి కీడు రప్పించేవాడిగా ఉన్నాడా లేదా, ఇవన్నీ దేవుని సత్యాన్ని బట్టి ఏం చేస్తాడు దేవుడు అంటే వానికి తీర్పు తెచ్చడం ప్రారంభిస్తూ ఉంటాడు. నేనేదో భక్తి కలిగిన వాడిని కదా, నా ప్రార్థన దేవుడు విని ఈ రీతిగా చేస్తాడు అనుకోవడం కాదు. ఇదిగో దేవుడు ఎవరి పక్షాన ఏ రీతి అయిన న్యాయం ఉందో ప్రతిదీ పరిశీలన చేసి, ఇదిగో వాడి కీడును బట్టి వాడికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. ఈ రోజున ఒక మాట మిమ్మల్ని నేరుగా అడుగుతూ ఉన్నాను, ఒకవేళ అన్యాయముగా అక్రమంగా నీ మీద కీడు చేయాలని నీ శత్రువులు లేస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లే. ఎందుకయ్యా అంటే దేవుడు నీ పక్షమున ఉండి ఆయన సత్యవంతుడు గనక ఎవరికి ఎలాంటి స్థితిలో దేవుడు వారి పట్ల కార్యము చేయాలో, అనగా వారికి కీడు చేయాలో మేలు చేయాలో దేవుడికి తెలుసు కనుక నువ్వు దేవునికి అప్పచెప్పు, దేవుడి గొప్ప కార్యం చేస్తాడు. ప్రేమ పిల్లారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్నాడు. అందుకే ఈరోజు ఆలోచించు, అర్థం చేసుకో. నువ్వు దేవునికి ప్రార్థన చేయి, నీ శత్రువులను బట్టి ప్రార్థన చేయి, ఇదిగో నీ మిత్రులను బట్టి ప్రార్థన చేయి, అందరి కొరకు ప్రార్థన చేయి. ఒకవేళ నీ శత్రువు ఇదిగో సరైన స్థితిలో లేని వాడైతే దేవుడే వారిని నాశనం చేస్తాడు అనే విషయాన్ని మర్చిపోకు. నీ శత్రువుని చూసి భయపడకు, నీ మీదకి లేసే వారిని చూసి భయపడకు, నిన్ను కృంగదీసే వారిని చూసి నువ్వు భయపడకు. దేవుడు తప్పక సత్యవంతుడు గనక ఏ రీతి అయిన తీర్పు తీర్చాలో, ఏ రీతిగా వారిని యొక్క గర్వాన్ని అణచాలో, ఏ రీతిగా వారికి నాశనాన్ని నడిపించాలో దేవుడికి బాగా తెలుసు కనుక దేవునికి అప్పచెప్పడం చాలా మంచిది. అందుకే దేవునికి వాక్యం చెప్తున్నమాట, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడి అన్ని విషయాల్లో మేలు చేస్తాడు. ఈ కీర్తనకారుడు అదే రీతిగా ఆధారపడ్డాడు. నీవు కూడా ఆధారపడాలని ఉదయకాల సమయంలో దేవుడిని స్పష్టంగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. మంచిది. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు ఈ యొక్క మాటలు నెరవేర్పు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయంలో స్పష్టముగా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు. నీ మాటలు నైనా ఎంతో విలువైనవి. అవునైనా శత్రువులనైనా అన్యాయముగా లేసి వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నారేమో ప్రభువా, మీరు స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇదిగో మీ సత్యాన్ని బట్టి వానికి ఎలాంటి తీర్పు తీర్చాలో, నాశనానికి నడపాలో, మేలుకు నడపాలో మీరు చేస్తానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రభువా, అదే రీతిగానైనా నిబిడలనైనా ఎంతో మంది శత్రువుని చూసి భయపడుతూ ఉన్నారేమో, అయ్యా ఇబ్బందుల పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారేమో. అందుకే ఉదయకాల సమయంలో స్పష్టంగా మీరు మాట్లాడారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. కృప చేత నింపండి, బలము చేత నింపండి, ఆత్మ చేత నింపండి. ఇంకా మీ మీద ఆధారపడి ముందుకు కొనసాగుటకు సహాయం దయచేయండి. ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని, అయ్యా మీ ఆత్మ చేత ప్రతి బిడ్డలను నడిపించమని, ఈ మాటలు తప్పక మీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్పు కలుగుచ్చేయమని యేసు నామములో మీకు బతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమిత్రులారా, దేవుడి మాటల ద్వారా మిమ్మల్ని బలపరిచినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదే కాకుండా ఇంకా కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ మాటల్ని అనేకులకు మీరు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.